హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే 2 డేస్ నుంచి లీవ్లో ఉన్నాను. ఈరోజే డ్యూటీకి వచ్చాను. మన అల్కాజర్ అయితే గోవాకి వెళ్ళిపోయింది. సార్ వాళ్ళ ఫ్రెండ్ తీసుకెళ్ళాడు. ప్రస్తుతానికి వచ్చేసరికి మనకి ఈరోజు అయితే బిఎండబ్ల్యూ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రస్తుతానికైతే నేను మన బిఎండబ్ల్యూ 2 డేస్ అయితే స్టార్ట్ చేయాలి కాబట్టి ప్రజెంట్ ఏమవుతుందంటే కూలింగ్ సీజన్ కాబట్టి బ్యాటరీ డెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందువల్ల ఫస్ట్ మనం కార్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, సేఫ్. మనమైతే బ్యాటరీ అయితే డౌన్ ఏం కాలేదు. 2 డేస్లో అయినా కూడా స్టార్ట్ చేయకుండా ఉన్నా కూడా కార్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఓ మై గాడ్, డీజిల్ అయితే 93 ఉంది రేంజ్. మేడం దగ్గర తర్వాత ఊహించుకోవాలి. ఇంకా ఓకే, వెహికల్ అయితే ఓకే. 2 డేస్లో ఏమైతే ప్రాబ్లం అయితే ఏం లేదు. చూడండి ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అయితే క్లాత్తో అయితే క్లీన్ చేశాను. క్లీన్ చేశాక చూడండి మొత్తం అయితే షైనింగ్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ కార్లో ఎక్కువ మా సార్ వాళ్ళ చిన్న పాపని తిప్పుతాము. నా పాప అంటే జస్ట్ ఒక 1 year ఉంటుంది. అందుకే మొత్తం ఇంటీరియర్ కూడా డీటెయిల్డ్గా క్లీన్ చేశాను. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, కొంచెం కేర్ఫుల్గా ఉండాలని మా సార్ చెప్తారు ఎప్పటికీ. ఇది క్లీన్ చేసినాక షైనింగ్ అయితే మామూలుగా లేదు అసలు. 2 డేస్ అయినా కూడా ఒకసారి క్లీన్ చేయగానే మస్తు షైనింగ్ వచ్చేసింది. అలాగే ఈరోజు మనతో ఈ బిఎండబ్ల్యూతో పాటు ఈ మారాజో కూడా ఉంటుంది. ఆఫ్ రోడింగ్ వెళ్ళాలంటే తీసుకెళ్ళాల్సి వస్తుంది బై ఛాన్స్. ఇంకోటి ఏంటంటే మన పల్సర్ కూడా ఉంది కదా, ఇదైతే మరీ డస్ట్ పట్టిపోయింది. అట్లా అలాగే దీన్ని కూడా క్లీన్ చేయాల్సి వస్తుంది. ఒక 2 డేస్ లేకపోతే చూడండి, 1 2 3 వెహికల్స్ వచ్చేసి మొత్తం డస్ట్ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు పల్సర్ క్లీన్ చేయగానే మేడం అయితే వచ్చేసి రత్నదీప్ అయితే వెళ్ళరమ్మని ఫోన్ చేసింది. ఇప్పుడు రత్నదీప్ వెళ్ళడానికి మళ్ళీ మనం బిఎండబ్ల్యూ పాప కోసం కాబట్టి అది కాకుండా ఈ మారాజో తీసుకోవాల్సి వస్తుంది. తీసుకొని అయితే బయటకు వెళ్తున్నాను ప్రస్తుతానికైతే. ఇక్కడ ఏమైందంటే మళ్ళీ మెయిన్ రోడ్కి అయితే వచ్చేసాను. ఇక్కడ సిగ్నల్ పడింది. ఇంతలోనే మేడం ఫోన్ చేసి మళ్ళీ ఇంటికి రత్నదీప్ వద్దని ఫోన్ చేసింది. మళ్ళీ వచ్చేసి మన బిఎండబ్ల్యూని అయితే ఇలా క్రాస్గా పెట్టాను. ఎందుకంటే మనకి పార్కింగ్ ఖాళీ ఉంటాయి, ఇంకొకరు వచ్చేసి పెట్టే ఛాన్సెస్ ఉంటాయి, మళ్ళీ తీయరు సరిగా. అలాగే మన మారోదిని కూడా ఇలాగే క్రాస్గా పెట్టాను. మనకి మొత్తము 4 పార్కింగ్లు ఉంటాయి ఇక్కడ. మళ్ళీ అలాగే ఈయన వచ్చేసి బాబా, అంటే మా సార్ వాళ్ళ ఇంట్లో కుక్కు. ఈయనకి తెలుగు రాదనమాట, ఈయన హిందీ. అందువల్ల ఏం మాట్లాడకుండా అలాగే సైలెంట్గా చూస్తున్నాడు. ఇంకా ఈయనకి మా చిప్పిని తిప్పడానికి టైం అయింది. అలాగని పైకి వెళ్తున్నాం మేము. చిప్పి అంటే చూడండి, మీరే చెప్పడం కంటే చూడండి, బెల్ అయితే కొట్టాము. డోర్ ముందే వెయిట్ చేస్తున్నారు చూడండి చిప్పి. ఇదే చిప్పి. ఇది మా సార్ వాళ్ళ ఇంట్లో ఒక 5 yearsగా ఉంటుంది. ఇది చాలా క్లెవర్ కదా ఇది. చూడండి, మాకన్నా ముందే వచ్చి లిఫ్ట్ ముందు కూర్చుంది. సాయంత్రం బయటకు వెళ్ళాలంటే దీనికి బాగా సరదా. వచ్చి ఇక్కడ కూర్చుంది, మాకన్నా ముందే లిఫ్ట్లోకి వెళ్తుంది. చూడండి, అస్సలు పేషెన్సే ఉండవు దీనికి. అది చూడండి, చూస్తే ఇంతంతే ఉంటుంది కానీ అదిగో మాకన్నా ముందే వచ్చేసినాం. మళ్ళీ మాకన్నా ముందే బయటకు వెళ్తుంది. చూడండి, ఇంతలోనే వీడితో సరదాగా అట్లా కొంచెం గడుపుదాం అనేసరికి మళ్ళీ మా మేడం ఫోన్ చేసింది. అగో వీడైతే చూడండి, ఈడు వినేశాలు గార్డెన్లో అబ్బో జిమ్. మనవాడికి జిమ్ చేసే అలవాటు ఉంది ఇట్లా. ఇప్పుడు చూడండి, వీడితో పోతుంటే మేడం ఫోన్ చేసింది. మేడం ఫోన్ చేసి సడన్గా ఎటో వెళ్ళాలంది. చూస్తే ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాం మనం. ఇక్కడ ఇల్లులు అయితే భలే ఉన్నాయండి. ఇల్లు కాదు, ఒక మహల్లా ఉంది అది. మన బిఎండబ్ల్యూ అయితే ఇక్కడ కూడా పక్కన పెట్టుకోవాల్సింది, పార్కింగ్ లేక.